గవర్నర్తో పళనిస్వామి భేటీ ముగిసింది. భేటీ అనంతరం వాళ్ళు రాజ్భవన్ నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ భారీగా సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. తమిళ రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలి అనుకున్న శశికళ ప్రస్తుతం జైలుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ పెట్టిన వ్యక్తి పన్నీర్ సెల్వం కూడా ఇంకా సీఎం పీఠం పైన ఆశలు వదులుకోలేదు. మరోవైపు శశికళ నియమించిన వ్యక్తి పళనిస్వామి ఇప్పుడే గవర్నర్తో భేటీ అయి ఆయన బయటకు వెళుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు గవర్నర్ నిర్ణయం చాలా కీలకంగా మారబోతోంది. ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారు? అమ్మ నమ్మిన వ్యక్తి పన్నీర్ సెల్వానికి ఎటువంటి ఎదురుదెబ్బ తగలబోతుంది? పన్నీర్ సెల్వానికి ఇక మిగిలేదేంటి? ఇప్పటివరకు శశికళకు కన్నీరు పెట్టించిన పన్నీర్కి ఇకపై ఏం జరగబోతోంది? ఆయన ధీమాకు కారణం ఏంటో కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక చిన్నమ్మ నియమించిన వ్యక్తి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. 124 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఉన్నారు అని పళనిస్వామి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు అమ్మ నమ్మిన వ్యక్తి పన్నీర్, చిన్నమ్మ నియమించిన వ్యక్తి పళనిస్వామి. పన్నీర్ సెల్వానికి ఇంకా ఉన్న ధీమా ఏంటి? పళనిస్వామికి ఆయన చెబుతున్నట్టుగా 124 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలకబోతున్నారా? ఎంత మద్దతు ఆయన వైపు ఉంది అనేది కూడా మరికొద్ది సేపట్లో తేలనుంది. ఈ సాయంత్రం 4:30కే పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అనంతరం పళనిస్వామి అక్కడి నుంచి వెళుతూ ఉన్నారు. సో గవర్నర్తో ఏం మాట్లాడారు? గవర్నర్ నుంచి పళనిస్వామికి ఎటువంటి హామీ లభించింది? ఈ విషయాలు మరికొద్ది సేపట్లో తెలియబోతున్నాయి. ఈ విషయంపైన గవర్నర్ కూడా మరికొద్ది సేపట్లో ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు. జయలలిత మరణించిన క్షణం నుంచి తమిళనాట రాజకీయాలు క్షణక్షణం మారిపోతూనే ఉన్నాయి. క్షణక్షణానికి రక్తి కట్టిస్తూనే ఉన్నాయి. నిజానికి జయలలిత హాస్పిటల్లో అడ్మిట్ అయిన క్షణం నుంచే రాజకీయాలపై అనేక ఊహాగానాలు వచ్చాయి. జయలలిత మరణం తర్వాత రాజకీయం మరింత రక్తి కట్టింది. ఎవరికి వారే తమిళనాడులో ఆట మొదలు పెట్టేశారు. ఎవరి ఆటకి ముగింపు పలుకుతారు అనేది ఈరోజు సాయంత్రం 4:30కు తెలిసే అవకాశం ఉంది. అమ్మ నమ్మిన వ్యక్తిని ఆత్మ ప్రబోధించింది అంటూ పన్నీర్ సెల్వం ఈ మొత్తం ఆటని యూటర్న్ తీసుకొని రక్తి కట్టించారు. అక్కడి నుంచి నాయకులు డిఎంకే కూడా ఇందులో తన పాత్రను పోషించడం మొదలుపెట్టింది. బీజేపీ కూడా తన పాత్రను పోషించడం మొదలుపెట్టింది. ఎవరికి వారు తమ వైపు నుంచి ఆట మొదలుపెట్టేశారు. ఈ ఆటలో శశికళ అనూహ్యంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అయిపోవాలి అనుకున్న శశికళ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఊచలు లెక్క పెడుతున్నారు అక్రమాస్తుల కేసులో. ఇప్పుడు శశికళ జైలుకు వెళుతూ తను నియమించిన వ్యక్తి పళనిసెల్వం ముఖ్యమంత్రి కాబోతున్నారా? 124 మంది పళనిస్వామి ముఖ్యమంత్రి కాబోతున్నారా? 124 మంది ఎమ్మెల్యేల మద్దతు పళనిస్వామికి ఉందా అనేది మరికొద్ది సేపట్లో తేలే అవకాశం ఉంటుంది. గవర్నర్తో ఆయన ఏం మాట్లాడారు? గవర్నర్ నుంచి ఆయనకి ఎటువంటి హామీ లభించింది తెలిసే అవకాశం ఉంటుంది. 4:30కు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానించారు గవర్నర్. బల నిరూపణకు 15 రోజుల పాటు గడువు ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు. ఈరోజు సాయంత్రం 4:30కు పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు గవర్నర్ నివాసంలో రాజ్భవన్లో పళనిస్వామి గవర్నర్తో భేటీ అయ్యి వెళ్ళారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని. సంతోషం அதிமுக கிடைச்சிருக்குன்னு நினைச்சா ரொம்ப சந்தோஷமா இருக்கு. ரொம்ப நன்றி. మొత్తానికి అమ్మ నమ్మిన వ్యక్తిని ఆత్మ ప్రబోధించింది అంటూ పన్నీర్ సెల్వం యూటర్న్ తీసుకున్న దగ్గర నుంచి క్షణక్షణానికి మారుతూ వచ్చిన రాజకీయాలు ఈ రోజుకి ఒక స్పష్టతకు రాబోతున్నాయి. పళనిస్వామి 4:30కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరికి వారే ఆట మొదలుపెట్టారు. క్యాంపు రాజకీయాలు నడిచాయి, ఊహాగానాలు నడిచాయి. వీటన్నిటి మధ్య శశికళ జైలుకి వెళ్ళడం ముందు నుంచి ఊహిస్తున్న పరిణామమే చాలా చెప్తున్నారు. కానీ జయలలిత వారసురాలుగా చెప్పుకున్న శశికళకు మాత్రం అది మింగుడు పడటం లేదు. జయలలిత వారసురాలుగా చెప్పుకుంటున్న శశికళ జైలుకు వెళుతూ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలి అని పళనిస్వామిని నియమిస్తూ ఎమ్మెల్యేల మద్దతు అంతా ఆయనకే ఉందని చెప్పి జైలుకి వెళ్ళిపోయింది. தீய சக்திகளின் கூட்டணி வச்சுக் கொண்ட துரோகி பன்னீர்செல்வம் இன்றோடு ஓடிவிட வேண்டும். அம்மா புரட்சி தலைவர் எம்ஜிஆர் கஷ்டப்பட்டு ஆரம்பித்த இயக்கம் ஒருபோதும் பின்வாங்காது. முதலமைச்சர் வருவார்கள்,
புரட்சி தலைவி அம்மா அவர்களே ஆன்மா இன்றைக்கு சாந்தி அடையும். ஏனென்று சொன்னால் தமிழக மக்களை காப்பதற்கு ஒரே இயக்கம் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் என்பதை பணிவோடு தெரிவித்துக் கொள்கிறோம். ஏனென்று சொன்னால் மாண்புமிகு హలో ఫ్రేమ్ పళనిస్వామి గవర్నర్తో భేటీ అనంతరం ఆయన బయటకు వెళ్ళిపోయారు. అయితే బల నిరూపణకు 15 రోజులు గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 4:30కి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం రాజ్భవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తెలుగు 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 హలో అశోక్, పళనిస్వామి సాయంత్రం 4:30కి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. కొద్దిసేపు సాయంత్రం 4:30కి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం భేటీ ముగిసిన అనంతరం మంత్రుల బృందం అనేది బయటకు వెళ్ళింది. అట్లాగే బల నిరూపణకు 15 రోజుల గడువుని ముఖ్యమంత్రిగా కాబోయే పళనిస్వామికి గవర్నర్ విద్యాసాగర్ రావు ఇచ్చారు. 15 రోజుల్లోపు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 117 మంది ఎమ్మెల్యేలను ఆయన అసెంబ్లీలో చూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే రాజ్భవన్ బయట అన్నాడీఎంకే కార్యకర్తలు పళనిస్వామి వర్గీయులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శశికళ వర్గీయులంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. తాము అనుకున్న సాధించామంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. அம்மாவின் புகழ், மாண்புமிகு அம்மாவின் புகழ், மாண்புமிகு அம்மாவின் புகழ், புரட்சித் தலைவர் எம்ஜிஆரின் புகழ், புரட்சித் தலைவர் எம்ஜிஆரின் புகழ், மாண்புமிகு சின்னம்மா, மாண்புமிகு சின்னம்மா, தியாக தலைவி சின்னம்மா, தியாக தலைவி சின்னம்மா, தியாக தலைவி சின்னம்மா, தியாக தலைவி சின்னம்மா. వీళ్ళంతా కూడా చిన్నమ్మ శశికళను కొనియాడుతూ ఉన్నారు. చిన్నమ్మ త్యాగ ఫలంతోనే ఇప్పుడు పళనిస్వామి సీఎం అవుతూ ఉన్నారు. మమ్మల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా మేము ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు. ప్రస్తుతం ఇక్కడంతా కూడా భారీ ఎత్తున అన్నాడీఎంకే కార్యకర్తలు అట్లాగే శశికళ వర్గీయులందరూ కూడా మనం ఒకసారి చూడొచ్చు. భారీ ఎత్తున చేరుకున్నారు. ఏదైతే గవర్నర్తో భేటీ అనంతరం బయటకు వెళ్తున్న పళనిస్వామితో పాటు ఇంతమందిని కూడా బయటికి రాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికారు. కొత్త ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికిన నేతలందరినీ కూడా ఒకసారి చూడొచ్చు. కొంతమందితో మాట్లాడదాం. ఏం చెప్తారు? కొత్త సీఎం పళనిస్వామి అవుతూ ఉన్నారు. ఆయనకి ఎట్లా వెల్కమ్ చెప్తారు మీరు? கட்சியோட கொள்கை, கட்சியோட கோர் சீனியர் லீடர் அவரு. அம்மாவின் புகழ் ஓங்கிறதுக்கோசமே நாங்கள் கட்சி ஒற்றை கட்சி அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் கட்சியின் குறிக்கோளோட மாண்புமிகு எங்கள் பொதுச் செயலாளர் மாண்புமிகு சின்னம்மா அவர்களால் நியமிக்கப்பட்ட, அவரால் அடையாளம் காட்டப்பட்ட மாண்புமிகு பொதுப்பணித்துறை அமைச்சர் எடப்பாடி பழனிசாமி அவர்களை ஒருமனதாக எம்எல்ஏக்கள் எல்லாம் சேர்ந்து ஒருமனதாக தேர்ந்து அவரை மாண்புமிகு கவர்னர் அவர்களை சந்தித்து இன்று 4 மணிக்கு பதவி பிரமாணம் செய்ய அழைத்திருக்கிறார்கள். எங்களுக்கு அளவற்ற சந்தோஷம். அது இல்லாத மாண்புமிகு சின்னம்மா அவர்களின் அரசியல் வழிகாட்டுதலின்படி அவர் நடப்பார் என்று நாங்கள் உறுதியளிக்கிறோம். ఇంతకుముందు అమ్మ ఫోటో ఒకటే ఉండేది వాళ్ళ జేబుల్లో ఉన్న ఫోటోల్లో జయలలిత ఫోటో ఒకటే దర్శనం ఇచ్చేది. ఇప్పుడు అమ్మ పక్కన చిన్నమ్మ ఫోటో కూడా చేరింది. మొత్తం వాళ్ళ గుండెల్లో పెట్టుకునే ఆ ఫోటోల్లో అమ్మ జయలలిత, చిన్నమ్మ శశికళ ఇద్దరు ఫోటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ప్రతి ఫోటోలో కూడా అమ్మ చిన్నమ్మ ఇద్దరు ఫోటోలు పెట్టుకుని మొత్తం కార్యకర్తలంతా కూడా చూస్తున్నారు. ఏం చెప్తారు కొత్త సీఎంకి? கட்சியுடைய சீனியர் லீடர் அவர். அதிமுக 1.5 கோடி தொண்டர்களுக்கும் ஒரே ஒரு முதலமைச்சர் அவர் தான். சின்னம்மா யார் அடையாளம் காட்டுறாங்களோ அவங்கள நாங்கள் ஏற்றுக்கிறோம். கட்சியை நாங்கள் மதிக்கிறோம், இரட்டை இலையை மதிக்கிறோம், அதிமுகவை மதிக்கிறோம். உண்மையான தொண்டை எப்பவுமே ஒரு முடிவு எடுப்பான், அந்த முடிவில் இறுதி வரை இருப்பான். எங்களுடைய முதலமைச்சர் சீனியர் பொதுப்பணித்துறை அமைச்சர் எடப்பாடி பழனிசாமி அவர்கள் முதலமைச்சராக இருக்கிறத 100% நாங்கள் ஏற்றுக்கிறோம். చిన్నమ్మకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలందరూ కూడా మనం ఒకసారి చూడొచ్చు. జైల్లో ఉన్నా కూడా చిన్నమ్మనే వీళ్ళందరూ కూడా కొలుస్తూ ఉన్నారు. చిన్నమ్మకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.
అంటే చిన్నమ్మ కూర్చోబెడితేనే ప్రస్తుతం పళనిస్వామి సీఎం అవుతున్నారు అని చెప్పి వాళ్ళంతా చేస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక పండగ చేసుకుంటున్న వాతావరణం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళ ఈ సస్పెన్స్కి వాళ్ళ ఒక తెర పడుతోంది. సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇదే రాజ్భవన్లో కొత్త ముఖ్యమంత్రిగా, మూడో ముఖ్యమంత్రిగా, అంటే ఈ 2016 ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా జయలలిత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయిన అనంతరం పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. శశికళ ముఖ్యమంత్రి కావాల్సి ఉంది. అనుకున్న పరిస్థితుల్లో ఆమె జైలుకు వెళ్ళడం వల్ల ఆమె ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇప్పుడు మూడో ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం సాయంత్రం చేయబోతున్నారు. సాయంత్రం ఎక్కడ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది? మరోవైపు పళనిస్వామి క్యాబినెట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? పాత మంత్రులకే స్థానం ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే కొత్త వారిని చోటిచ్చే అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత క్యాబినెట్లో అంటే జయలలిత క్యాబినెట్లో 32 మంది మంత్రులు ఉన్నారు. ఆ క్యాబినెట్లో ముఖ్యమంత్రిగా జయలలిత ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా పన్నీర్సెల్వం ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగానే జయలలిత చనిపోతే అదే స్థానాన్ని పన్నీర్సెల్వం భర్తీ చేశారు. అట్లాగే పన్నీర్సెల్వం చేతిలో ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి రెండు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వం కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవిని ఇప్పుడు పళనిస్వామి చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ పన్నీర్సెల్వం చేతిలోనే ఉంది కాబట్టి పన్నీర్సెల్వం కూడా ఇప్పుడు పార్టీలోంచి బయటకు వెళ్ళారు కాబట్టి ఆర్థిక శాఖ ఒక్కటే ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుంది. అట్లాగే విద్యాశాఖ మంత్రి ఒకరు పన్నీర్సెల్వం వైపు వెళ్ళడం జరిగింది. పాండిరాజన్ ఏదైతే ఉన్నారో ఆయన పన్నీర్సెల్వంకు మద్దతుగా పలికారు కాబట్టి ఆయన్ని క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం కల్పిస్తుంది. ఆ సీటు ఒకటి భర్తీ అవుతుంది. కాబట్టి మొత్తం ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నది 32 మంది, ముఖ్యమంత్రితో కలిపి 32 మంది. కాబట్టి 32లో 2 మంత్రులు బయటికి వెళ్ళిపోయారు. ఒకటి పన్నీర్సెల్వం, 2 పాండిరాజన్. కాబట్టి మిగిలిన 30 మంది యాస్టీజ్గా మంత్రులంతా కూడా శశికళ వర్గంలోనే ఉన్నారు. అంటే పళనిస్వామి వెంటే ఉన్నారు. కాబట్టి అదే 30 మంది మంత్రుల్ని యథావిధిగా నియమించే పనే ఉంటుంది. వాళ్ళ మంత్రివర్గాలు ఏవైతే ఉన్నాయో అవే తిరిగి కంటిన్యూ చేస్తారు. ఒక ఆర్థిక శాఖను అంటే పన్నీర్సెల్వానికి ఇచ్చిన ఆర్థిక శాఖను మాత్రం కొత్త మంత్రి చేత భర్తీ చేయిస్తారా, లేకపోతే కొత్త ముఖ్యమంత్రి అవుతున్న పన్నీర్సెల్వమే ఆ పదవిని తన చేతిలో ఉంచుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అట్లాగే విద్యాశాఖను ఎవరు కేటాయిస్తారో చూడాల్సి ఉంటుంది. బహుశా కొత్తగా ఒక 2-3 మంత్రులకు అవకాశం ఇచ్చే అవకాశం మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు క్యాబినెట్లో దాదాపు 35 మంది వరకు మంత్రులకు అవకాశం కల్పించవచ్చు. జయలలిత కేవలం 32 మంది మాత్రమే ఇచ్చారు. ఇంకో 3 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 3 మంత్రివర్గ స్థానాలను పళనిస్వామి భర్తీ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఎంతమందిని మంత్రులుగా నియమించాలి, ఎవరెవరిని తీసుకోవాలన్నది పళనిస్వామి సొంతంగా తీసుకునే నిర్ణయం ఉండకపోవచ్చు. అంతా కూడా జైల్లో ఉన్న చిన్నమ్మ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు అక్కడ జైల్లో ఉన్న చిన్నమ్మను ఎప్పటికిప్పుడే పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న, బెంగళూరు జైల్లో ఉన్న చిన్నమ్మ దగ్గరకు ఆల్రెడీ కొంతమంది సమాచారం ఇచ్చే ఉంటారు. జైలు అధికారులు అనుమతి తీసుకుని పలానా గవర్నర్ ఆహ్వానించారు, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయమన్నారు, ఏం చేయమంటారంటూ అక్కడ కొంతమంది వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ఈ పాటికే శశికళకి చేరవేసి ఉంటారు. ఏం చేయాలనేది తక్షణ యాక్షన్ ప్లాన్ ఏంటనేది ఈ పాటికే శశికళ వాళ్ళకి చెప్పి ఉంటుంది. వాళ్ళ ద్వారా వీళ్ళకి చేరుతుంది. అంటే ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోరు. తమిళనాడులో పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో అప్పట్లో శశికళ అంటే అమ్మ చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్నమ్మ ఉంది, జైల్లో ఉన్నా బయట ఉన్నా కూడా ఆమె ఆదేశాలకు అనుగుణంగానే వీళ్ళంతా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి కొత్త క్యాబినెట్లో ఎవరెవరిని మంత్రులుగా తీసుకోవాలి, ఎవరెవరిని తప్పించాలి, ఇదంతా కూడా పళనిస్వామి చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా జైల్లో ఉన్న శశికళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళందరూ నడుచుకుంటూ ఉంటారు. నిజానికి పన్నీర్సెల్వం ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్నారో అప్పటి నుంచి తన పాత్రను మొదలుపెట్టింది. డిఎంకే స్టాలిన్ కూడా చెప్పారు, డిఎంకే నేత స్టాలిన్ దెయ్యం ముఖ్యమంత్రిని కాబోతోంది అని. రెండు వైపులు కూడా తన మద్దతు ఉండదని చెప్పినా ఇన్నర్గా మాత్రం పన్నీర్సెల్వానికి మద్దతు ప్రకటించిన సందర్భాలు, సూచనలు మనకు కనపడ్డాయి. మరోవైపు దీపా కానీ వ్యవస్థాపక సభ్యుల్లో కొంతమంది కానీ పన్నీర్సెల్వం వైపే మద్దతును ప్రకటించారు. ఇప్పుడు శశికళ సూచించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఈ తరుణంలో వాళ్ళంతా ఏం చేయబోతున్నారు, వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి? అంటే వాస్తవానికి మనం రాజకీయంగా తమిళనాడులో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఒకసారి చూస్తే
ఆ పన్నీర్ సెల్వానికి ప్రజామోదం ఉండొచ్చు, మీడియాలో అతనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వచ్చు. శశికళ లాంటి వాళ్ళని ఢీకొన్న వ్యక్తిగా అతనికి చాలా గౌరవం, అతను ఒక పెద్ద హీరోలాగా భావించవచ్చు. కానీ ప్రజామోదం ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యేల బలం అనేది పెద్దగా లేదు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, అది కూడా శశికళతో పొసగని వాళ్ళు, శశికళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతోనో లేకపోతే శశికళ దగ్గర ఉన్న ముఖ్యమైన నేతలతో పడని వాళ్ళు బయటకు వచ్చి పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చారే తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా బయటికి రాలేదు, పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వాలి. ఇక జయలలిత మేనగోళ్ళు దీపా గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు దీపా ఎవరో జనాలకు తెలియదు. వాస్తవానికి జయలలిత మరణించే వరకు దీపా అనే మేనగోళ్ళు ఉందన్న సంగతి బహుశా తమిళనాడులోనే చాలామందికి తెలియదు. ఎందుకంటే జయలలిత బతుకున్నంత కాలం దీపాని కానీ, దీపా తండ్రి జయకుమార్ని కానీ, దీపా తమ్ముడిని దీపా జయకుమార్ని కానీ ఎవరిని కూడా ఆమె దగ్గరికి పిలవలేదు. ఒకవేళ నిజంగా వాళ్ళందరినీ చేరదీసే ఉంటే, తన సొంత అన్నని కానీ మేనగోళ్ళని కానీ మేనల్లుని కానీ చేరదీసే ఉంటే తన ఇంట్లోనే ఆమె పెట్టుకునేవారు, ఆమె వీళ్ళందరినీ చదివించేవారు, ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చేవారు, తన రాజకీయ వారసులుగా దీపాన్ని ప్రకటించేవారు, లేకపోతే దీపక్ని ప్రకటించేవారు. అవేమీ చేయలేదంటే ఆమె తన కుటుంబంతో జయలలితకి ఎప్పుడూ పడేది కాదు. తమ కుటుంబ సభ్యులను ఎప్పుడూ కూడా జయలలిత చేరదీయలేదు. చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా జయలలిత స్పష్టంగా చెప్పింది, తన కుటుంబ సభ్యులు నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను రోడ్డును పడినప్పుడు, నేను అనారోగ్యానికి గురైనప్పుడు ఏ ఒక్క బంధువు కూడా నా ముఖం చూడటానికి రాలేదు, నా సొంత అన్న కూడా నా దగ్గరికి రానప్పుడు నా కుటుంబ సభ్యులు నేను ఎందుకు పట్టించుకోలేదని చాలాసార్లు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె స్పష్టంగా చెప్పారంటే కుటుంబ సభ్యులతో ఎవరిని కూడా ఆమె చేరదీయలేదు కాబట్టి ఆమె కుటుంబ సభ్యులు ఎవరితో కూడా సఖ్యత లేదు. అంటే దీపాతో కూడా జయలలితకు పెద్దగా సఖ్యత లేదు కాబట్టి జయలలిత చనిపోయిన తర్వాత మాత్రమే దీపా అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతే రాజకీయ వారసత్వం నాకు కావాలి, జయలలిత వారసురాలు నేనంటూ ఆ మీడియా ముందుకు వచ్చి గొడవ చేసింది తప్ప దీపాకు పెద్దగా ప్రజాబలం ఉందని ఎవరో కూడా అంచనా వేయట్లేదు. అందువల్ల ఏ రాజకీయ పార్టీ నేతలు కానీ ఏ రాజకీయ విశ్లేషకులు కానీ దీపాకు అంత బలం ఉందని ఎవరూ కూడా ఒప్పుకోవటం లేదు. ఆమె దగ్గర అంత ఆస్తి కూడా లేదు, అంత పెద్ద డబ్బు కూడా లేదు. కేవలం జయలలిత మేనగోళ్ళగా చెప్పుకోవటం అనే ఒక పేరు తప్ప, ఒక బంధుత్వం తప్ప. అశోక్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. పళనిస్వామి గవర్నర్ తో భేటీ అనంతరం రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాయి. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఆ సారాంశాన్ని ఒకసారి చూద్దాం. Thiru C.H. Vidyasagar, Honorable Governor of Tamil Nadu, has today appointed Thiru Edappadi K. Palaniswamy, Party Headquarters Secretary of the AIADMK, as the Chief Minister of Tamil Nadu and invited him to form the ministry at the earliest. This is in acceptance of the letter submitted by the Thiru Edappadi K. Palaniswamy on 14th February 2017 that he was elected as the leader of the AIADMK legislature party in a meeting of party MLAs held on that day. Honorable Governor has also requested the Chief Minister designate Thiru Edappadi K. Palaniswamy to seek the vote of confidence of the Assembly within 15 days. 15 రోజుల్లోగా పళనిస్వామి తన బల నిరూపణ చేసుకోవాలి అని ఇందులో సారాంశం. రాజ్భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలందరి సపోర్టు పళనిస్వామికే ఉన్నందున గవర్నర్ విద్యాసాగరరావు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. అయితే 15 రోజుల్లోగా తన మద్దతును, తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలి అని రాజ్భవన్ నుంచి ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్ దీన్ని రిలీజ్ చేశారు. సో మొత్తానికి జయ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పన్నీర్ సెల్వం తర్వాత పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. శశికళ నియమించిన వ్యక్తి పళనిస్వామి. మొత్తానికి కుర్చీ కోసం మొదలైన ఈ ఆటలో ఈరోజు ఎండ్ కార్డ్ పడబోతోంది. అనేక మలుపులు తిరిగిన, అనేక రసవత్రంగా మారిన ఈ తమిళ రాజకీయ నాటకంలో పళనిస్వామినే ముఖ్యమంత్రి పదవి వరించబోతోంది. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుంది అంటూ గవర్నర్ను కోరారు. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయనకి అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్న పళనిస్వామినే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్ ఆయన ఆహ్వానించారు. అయితే 15 రోజుల్లోగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది తమిళ రాజకీయాలకు. ఇటు శశికళ వర్గం అయితే ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది, వాళ్ళంతా సంబరాలు మునిగిపోయారు.